ఇక హైదరాబాద్ లో వర్షాలు, హుస్సేన్ సాగర్ కు వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు మధ్యాహ్నం నుంచి భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు వర్షం కురిస్తే రాష్ట్రమంతా ఒక లెక్క, జిహెచ్ఎంసీ ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పట్టుమని 10 సెంటీమీటర్ల వర్షం కురిసినా మొత్తం ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొల్లడము, మ్యాన్ హోల్స్ పొంగి పొల్లడం, పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా కంటిన్యూషన్ గా మధ్యాహ్నం నుంచి దాదాపు 10 నుంచి 15-16 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బల్దియా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. హైడ్రా బృందాలు, మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపు 820 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా హుస్సేన్ సాగర్ నుంచి మూసీ నదిలోకి వరద నీటిని అంతా కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హిమాయత్ సాగర్ కూడా దాదాపు 3 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి 3000 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఓవైపు హిమాయత్ సాగర్, మరోవైపు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి దాదాపు 4200 క్యూసెక్ల వరద నీరంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇటు రెవెన్యూ అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. సో హుస్సేన్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ప్రత్యేకంగా ఏముండవు, తూములు ఉంటాయి. సో ఈ తూముల ద్వారానే వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి కాలనీలు కానివ్వండి, బస్తీ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బంజారా నాలా, పికెట్ నాలా, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లో చూసుకుంటే దాదాపు 403 క్యూసెక్లు ఉంది. ఇక అవుట్ఫ్లో కూడా 800 క్యూసెక్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.50 మీటర్లు ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41 మీటర్లు ఉంది. సో తూముల ద్వారా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటినంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హిమాయత్ సాగర్ సంబంధించిన కూడా వరద నీరంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఇటు భాగ్యనగర్కి భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో బల్దియా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్తో పాటు సిటీలో ఎక్కడైతే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, సో ఆ లోతట్టు ప్రాంతాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెంచి ఏదైతే ప్రజలకు ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా ఇటు డిజాస్టర్ టీమ్స్, మాన్సూన్ బృందాలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.